అంటే ఈ దళితులు మొత్తం రైస్ బ్యాగ్ కన్వర్షన్ అని రైస్ బ్యాగ్ కోసం కన్వర్ట్ అవుతున్నారు, డబ్బులు ఇచ్చి కన్వర్ట్ చేస్తున్నారు, మభ్య పెట్టి కన్వర్ట్. మీరు చేయండి మరి. అప్పుడు నేను అడిగేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, మోహన్ భగవత్ గారికి కానీ వాళ్ళ టీంకి కానీ నేను అడిగేది ఏంటంటే, రైస్ బ్యాగ్ కోసం కన్వర్ట్ అవుతున్నాడు అనుకోండి, నువ్వు ఇవ్వ రైస్ బ్యాగ్, వాడు ఎందుకు కన్వర్ట్ అవుతాడు? పాస్టర్ రైస్ బ్యాగ్ ఇస్తానంటే ఆయన కన్వర్ట్ అయ్యాడు. ఆదివారం ప్రేమ విందని చెప్పి చికెన్ భోజనం పెడుతున్నాడు అని కన్వర్ట్ అవుతున్నాడు. యూత్ మీటింగ్ అని అక్కడ భోజనం పెడుతున్నాడు. భోజనము, చికెను, అన్నము, తమ్ముడు అని చెప్పి భుజం మీద చెయ్యేసి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు కాబట్టి అక్కడ కన్వర్ట్ అయ్యాడు అనుకోండి మీ ప్రకారం. అది మీరెందుకు చేయట్లేదు? మీరెందుకు అడిగి డబ్బులు ఇవ్వట్లేదు? మీరెందుకు అడిగి భోజనం పెట్టట్లేదు? మీరెందుకు అడిగి భుజం మీద చెయ్యేసి బ్రదర్ అని నువ్వు ఎందుకు పిలవట్లేదు? ఇప్పుడు బ్రదర్ అనిల్ ఉన్నాడు. బ్రదర్ అనిల్ బ్రాహ్మణుడిగా, ఎస్సీ ఎస్టీ బీసీ ఏ సంబంధం లేదు. అతను పాస్టర్గా మాట్లాడి కన్వర్ట్ అయ్యాడు కాబట్టి బ్రదర్ అనిల్ ఇప్పుడు ఏదో ఒక ఇంట్లోకి వెళ్తాడు, దళితుల ఇళ్లలోకి వెళ్తాడు, కూర్చుంటాడు, భోజనం చేస్తాడు, బికాజ్ ఈజ్ పాస్టర్. ఆ పూజారి ఎందుకు చేయలేకపోతున్నాడు? ప్రాబ్లం మీ దగ్గర పెట్టుకొని మీరు వాళ్ళంటే ఎట్లా రైస్ బ్యాగ్ కోసం కన్వర్ట్ అవుతున్నారు, దానికోసం కన్వర్ట్ అవుతున్నారు అంటే మీరు చేయండి. వాడిని వాటేసుకోండి, హగ్ చేసుకోండి, దగ్గరికి రానివ్వండి. ఇట్లా పోతుంటారే నీళ్లు, పూజారి గారు ఇట్లా నీళ్లు పోస్తుంటారే, దగ్గరికి వచ్చి ఇలా చేత్తో ఇలా ఇస్తుంటారే, మళ్ళీ మీరు కన్వర్ట్ అవుతున్నారు, రైస్ బ్యాగుల కోసం కన్వర్ట్ అవుతున్నారు అంటే మీరు చేతి ఎందుకు కన్వర్ట్ అవుతారు? వాళ్ళు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, ఫండమెంటల్ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. వాళ్ళు దళితులు మొత్తం కన్వర్ట్ అవుతున్నారంటే పొరపాటు అంతా మీ బ్రాహ్మణ్స్ దగ్గరే ఉంది. పూజారులు హిందూ మతవాదుల దగ్గర ప్రాబ్లం ఉంది. మీరు వాళ్ళ దగ్గర తీయట్లేదు, బ్రదర్గా చూడట్లేదు, వాటేసుకోవట్లేదు, దగ్గర తీసుకోవట్లేదు. అదేమంటే వాడు రైస్ బ్యాగ్ కోసం కన్వర్ట్ అవుతున్నాడంటే ఆ రైస్ బ్యాగ్ నువ్వు ఇస్తే ఎందుకు కన్వర్ట్ అవుతాడు? ఆడు మటన్ కోసం రైస్ బ్యాగ్ కోసం కన్వర్ట్ అవుతున్నాడంటే మరి అంతకంటే అంత పేదరికంలో ఉన్నాడనే కదా అర్థము. అది నువ్వు చేయలేవు. వాళ్ళ ఆర్ఫనేజ్లు పెడుతున్నారు, స్కూళ్ళు పెట్టారు, పుస్తకాలు ఇచ్చారు, ఇంగ్లీష్ నేర్పించారు వాళ్ళందరూ క్రిస్టియన్స్ వచ్చి. మళ్ళీ వచ్చి బ్రిటిష్ వాళ్ళు మతానికి వెళ్ళి బ్రిటిష్కి దీనికి సంబంధం లేదు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు 1800 ఉంటే ఈ కన్వర్షన్స్ అనేవి 2000 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఓకే, వీళ్ళకి తెలియక బ్రిటిష్ వాడు మతం అంటారు. అదే తెల్లతోలున్న 10 ఓడిని బ్రిటిష్ వాడు అంటారు. వీళ్ళకి అజ్ఞానంలో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే ఇది ఎక్కువగా మనోళ్ళే. బట్ క్రైస్తవ మతానికి బ్రిటిష్ వాడికి సంబంధమే లేదు. బ్రిటిష్ వాడి పరిపాలన అసలు మిషనరీస్ రానివ్వలేదు. బ్రిటిష్ ప్రభుత్వము మిషనరీస్ ఎవరిని వస్తే అరెస్ట్ చేశారు భారతదేశంలో. అంటే బ్రిటిష్ వాడి మతం అంటుంటారు. ఓకే, క్రైస్తవ మిషనరీస్ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు, భారతదేశంలోకి రావద్దురపై మళ్ళీ మా వ్యాపారాలు జరగొడతారని. బ్రిటిష్ వాడు అనేది వ్యాపారస్తుడు. క్రైస్తవ మతం అనేది 50వ సంవత్సరం నుంచి ఉంది. భారతదేశ రాజ్యాంగంలోనే సెక్యులరిజం అనేది ఉంది. ప్రపంచంలో వాళ్ళెవరు మనకి సెక్యులర్ గురించి టీచ్ చేయడానికి అని ప్రణబ్ ముఖర్జీ అన్నాడని మోహన్ భగవత్ గారే చెబుతున్నారు. భారతీయులే టీచ్ చేస్తారండి మీకు సెక్యులరిజం అంటే ఏంటి అర్థం. ఇది తెలుగు వికీపీడియాలోకి వెళ్తే ఇది ఉంది. ఏమని నేను చదువుతున్నటువంటి సెక్యులరిజం అనేది ఒక స్వేచ్ఛాయుత ఆలోచన. దీని ప్రకారం కొన్ని కార్యాచరణలు లేదా సంస్థలు మతము లేదా మతముల విశ్వాసముల నుండి వేరుగా ఉంచుట, అంటే మతాన్ని, మత విశ్వాసాలని సంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, రాజకీయాలకు దూరంగా పెట్టడము. మీరు లేచిన దగ్గర నుంచి చేసేది అదే కదా. ప్రభుత్వ సంస్థల నుంచి దూరంగా ఉంచాలి, అడ్మినిస్ట్రేషన్ నుంచి దూరంగా ఉంచాలి. అదే కదా సెక్యులరిజము. వ్యక్తిగతంగా మీకు మతాలుంటే పాటించవచ్చు, అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకురాకూడదు, రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురాకూడదు. అది చట్టాలు చేసేటప్పుడు మతం మీద రాకూడదు. గుర్తుపెట్టుకోండి, అనేక మతస్థులు అంటే మల్టిపుల్ రిలీజియన్స్ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సూత్రాలను తయారు చేసి శాంతి సభ్యతను స్థాపించడం, రాజ్యం విషయంలోనూ రాజ్య పరిపాలన విషయంలోనూ మతానికి అతీతంగా, మతాలకు అతీతంగా అంటే అవే ఫ్రమ్ ద రిలీజియన్, సామాజిక సత్యాల పట్ల అవగాహన పొంది ప్రజాహితం పొందడమే సెక్యులరిజము అని వికీపీడియాలో ఉంది, వెళ్ళి చదువుకోండి.